నారాయణ గురువే మహనీయులారా జగనరికిన సింహమోయి ఇదురుండలు మా మందకూరో మహనీయులారా మందకూరో మహనీయులారా జై భీమ్ జై భీమ్. ఇవల్ల అంబేద్కర్ గారు అంటే కేవలం దళితులకు మాత్రమే కాదు, అబద్ధమే ప్రచారంలోకి వెళ్తుంది. ఇప్పటికే బహు ప్రచారాలు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదని విమర్శించిన వ్యక్తులు కూడా మనం 100% రాజ్యాంగాన్ని సంరక్షిస్తూ దాన్ని అడ్డగించింది వాళ్ళే. మరి ఆ విషయాన్ని అది ఏమనేది ఏంటంటే విషయాన్ని తెలిసిన మాలాంటి అంటే ఇప్పుడు అన్నయ్య వాళ్ళు పడాల్సింది కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి అంబేద్కర్ ఆశయాలు అంబేద్కర్ ఆశయాలు. జై భీమ్. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆదివాసీల ఆత్మబంధు, దళితుల కులదైవం, భారతరత్న, ది ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలకి ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతున్నాను. అంబేద్కర్ గారి ఐడియాలజీ ఎకనామికల్ ఎంపవర్మెంట్, పొలిటికల్ ఎంపవర్మెంట్, సోషల్ ఎంపవర్మెంట్. మిత్రులారా, అంబేద్కర్ ఆశయాలను అందరూ పాటించాలని చెప్పుకుంటూ, ముఖ్యంగా దళితులు, ఎస్సీలు గౌరవప్రదమైన వృత్తులను ఎన్నుకోవాలి. ఎస్సీలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి. ఎస్సీలు వ్యాపార రంగంలో రాణించాలి. ముఖ్యంగా మరి ఒక మాట, పేదవారిగా పుట్టడం మీ తప్పు కాదు, కానీ పేదవారిగా చనిపోవడం ముమ్మాటికి మీదే తప్పు. మిత్రులారా, మనకు అన్ని అవకాశాలు ఇచ్చిండ్రు. అంతేకాకుండా రిజర్వేషన్ అనే సౌకర్యం మనకి ఈ భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు, భారతదేశంలో కులాలు అనే రుగ్మతలు ఉన్నన్ని రోజులు రిజర్వేషన్ అనే సౌకర్యం ఉంటుంది. మిత్రులారా, మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ జై భీమ్. సౌండ్ తీసేస్తారు. ఈరోజు 134వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి శతకోటి వందనాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు బడుగు బలహీన వర్గాలు రాజ్యాధికారంగా దశగా ఉన్నాయంటే అది అంబేద్కర్ గారి దయాదాక్షిణ్యాలని చెప్పక తప్పది. ఎందుకంటే వారు రాసిన రాజ్యాంగంలోనే ఇలా అగ్రవర్ణాలు అనుభవించకుండా ఈరోజు బడుగు బలహీన వర్గాలు అధికారం వస్తుందంటే అది అంబేద్కర్ గారి దయాదాక్షిణ్యాలని చెప్పక తప్పదు. వారు ఇలా టీఎంఏ వ్యక్తి సుత దేశ ప్రధాని అయిందంటే అది ఒక అంబేద్కర్ గారి రాజ్యాంగం చదవాలని అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఎక్కడైనా కానీ ఇలా సామాన్యుడి సుత ఒక గౌరవం దక్కుతుందంటే ఇది అంబేద్కర్ గారు చదవాలని చెప్పక తప్పదు. కాబట్టి వారికి ఈ జయంతి సందర్భంగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తాం. దార్శనికుడు, భారతదేశ ప్రజలకు స్వేచ్ఛను, స్వాతంత్రాన్ని, రాజకీయ సామాజిక
స్వాతంత్రాన్ని అంబేద్కర్ యువజన సంఘాల పక్షాన జిల్లా సాంస్కృతిక విభాగం కన్వీనర్ గా చేసినటువంటి తమ్ముడు భారతదేశ శ్రీధర్ కళాకారులు వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాను. అంబేద్కర్ గారు మరి వారి జయంతిని పురస్కరించుకుని ఈరోజు జగిత్యాల జిల్లా కేంద్రమైనటువంటి జగిత్యాల్లో మేము అదేవిధంగా గౌరవ పట్టణ అధ్యక్షులు పూలమాలలు అర్పించి నివాళులు అర్పించడం జరిగింది. తీసుకెళ్ళాలి. మిమ్మల్ని ఆకర్షించే విధంగా వారి ఆలోచన అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వారి భవిష్యత్ తరాలకు ఈనాడు కూడా ఒక్కొక్కరు 3-4 గంటలు పాటలు పాడగలుగుతారు. ఆచరణీయం. అయినప్పటికీ కొంచెం రిథమ్ వారు అందరి వారు ఉంటుంది కాబట్టి దాన్ని అణగారిన వర్గాల కోసం చిన్ననాటి నుంచి పోరాటం చేస్తూ తన జీవితం మొత్తం అణగారిన వర్గాల కోసం, బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, మైనారిటీల కోసం, మరీ ముఖ్యంగా మహిళల కోసం, మహిళల హక్కుల కోసం, మహిళా సాధికారత కోసం పోరాటం చేసినటువంటి నాయకులు వారి యొక్క స్మృతిలో, వారి యొక్క స్మరణలో ఈరోజు మరొకసారి వారికి ఘనంగా పాదాభివందనాలు చేస్తూ నివాళులు అర్పిస్తాము.